వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈరోజు మన స్టూడియోలో రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు రాజకీయ అంశాలకు సంబంధించి ఆయన విశ్లేషణ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే బీజేపీతో టైఅప్ కానీ టీడీపీ అండ్ దెన్ సీట్ల పంపకాలకు సంబంధించి కానీ దాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ బిజీ అయింది అనుకుంటాను గత 2 రోజులుగా. సో దీన్ని టీడీపీ ఎలా డిఫైన్ చేసుకోగలుగుతుంది సార్ క్యాడర్ ముందు బీజేపీతో పొత్తుని? వాస్తవంగా ఇది చాలా కీలకమైన అంశమే. అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధ బాంధవ్యాలు అనేది దాదాపుగా 4 దశాబ్దాల చరిత్ర ఉంది. కాకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి 2018 తర్వాత ఏర్పడ్డ అంతరం దృష్ట్యా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇరు పార్టీల వైపు నుంచి ప్రజలకు కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు 2018లో విభేదించాల్సి వచ్చింది, ఇవాళ ఎందుకు కలుస్తున్నారు, ఇది ఖచ్చితంగా అంటే అంతిమంగా పార్టీల అధినాయకులు ఒక రూమ్లో కూర్చొని ఎన్నికల్లో సైజుతో పోటీ చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదించాల్సింది, అనుసరించాల్సింది, ఆశీర్వదించాల్సింది పార్టీ శ్రేణులు, ప్రజలు. ఇటువంటి సందర్భంలో అది అందరికీ ఆమోదయోగ్యమైన కలయికగా ఉండాలి అని అంటే ఆ దిశగా ప్రాపర్ యాంబియన్స్ బిల్డప్ అవ్వాలి. ఒకసారి మనం గతం గుర్తు చేసుకుంటే 2014 నాడు కూడా ఆ రోజు రాష్ట్ర విభజనకు కారకులు అని చెప్పని 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు శిక్షించారు. కానీ అదే విభజనలో కీలక భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత సానుకూల దృక్పథం ప్రదర్శించారు ఆ రోజున. దానికి కారణం ఏంటి అంటే విభజన చట్టాన్ని ఆమోదిస్తున్న సందర్భంగా రాజ్యసభలో ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రాష్ట్ర అంశాల పట్ల స్పందించిన తీరు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారిని ఒప్పించి సాధించారు అని చెప్పని ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. అదే సందర్భంలో ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్ట అంశాల పట్ల ఆయన స్పందించిన తీరు, ఆయన చేసిన వాగ్దానాలు ఇవన్నీ కలగలిసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ని ప్రజలు ఆమోదించారు ఆ రోజున. ఇవాళ ఆ విభజన చట్ట అంశాలని నరేంద్ర మోడీ గారు పరిగణలోకి తీసుకోలేదు, పరిష్కరించలేదు అన్న అంశం ప్రాతిపదికగానే 2018లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య విభేదాలు పొడసూపినాయి. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకత్వం మీద ఉంటుంది. అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న సిద్ధం సభలో ప్రస్తావించడం జరిగింది. 2014 నాడు వీళ్ళందరూ కలిసి గ్రూప్ ఫోటోకి పోజులు ఇచ్చారు, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు, ఇవాళ ప్రత్యేక హోదా సాధించారా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కలిపి ప్రశ్నించిన తీరు చూసాం మనం. 100కి 100 పాళ్ళు ప్రజలకు ఆ వివరణ ఇవ్వాలి. అదే సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీతో కలిసిన కలయికని ప్రజలు ఆశీర్వదించాలి అని అంటే వివరణ ఇవ్వటం ఒకటే కాదు, చర్యల పరంగా కూడా ప్రజామోదం దక్కాలి అని అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వైపు నుంచి కూడా తగిన చర్యలు, ఆ ప్రాపర్ యాంబియన్స్ బిల్డప్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.